బెస్ట్ ఫార్ములా చెప్తుంది. మొట్టమొదటిగా యేసు మీకు కావాలంటే, పరలోక రాజ్యం ప్రాప్తి మీకు కలగాలంటే, మోక్ష ప్రాప్తి కలగాలంటే మొట్టమొదటిగా ఆయన మాట వినకండి. ఆయన మాట వినండి. నెక్స్ట్ ఆయన మాట వింటూ ప్లస్ నమ్మిక ఉంచండి. ఆయన మాటకు నమ్మిక కలుగు. మూడోది ఏం చేస్తా తెలుసా? ఎప్పుడైతే నమ్మిక కలుగుతావో పరిశుద్ధాత్మ నీకు సాయం చేస్తాడు. హోలీ స్పిరిట్ యాడ్ చేసుకో. అప్పుడు నీకేమవుతుంది తెలుసా? సక్సెస్ అనేది స్టార్ట్. యేసు నమ్ముకుంటే స్వస్థపరుస్తాడంట కదా, నాకు ఏదైనా స్వస్థపరిస్తే నేను కార్యం చేస్తాను, లేకపోతే నేను నమ్మను అంటే ఒక మాట చెప్తాను నేను. ఆయన వచ్చింది రక్షించడానికి వచ్చిన క్రమములో ఆయన కొన్ని అద్భుతాలు, కొన్ని స్వస్థత కార్యాలు, కొన్ని సూచక్రియలు ఆయన చేశాడు. అంతే తప్ప అన్నం పెడతానికి, ఆరోగ్యం పెట్టడానికి, రైట్. ఇంకో మాట చెప్పిన, అనారోగ్యవంతులందరినీ ఆయన స్వస్థపరచలేదు, కానీ పాపులందరినీ మాత్రం పరిశుద్ధంగా మార్చాడు. ఆరోగ్యం ఉన్న వాళ్ళందరికీ బాగు చేయలేదు, కానీ ఆయన ఏ పాపైనా సరే ఆయన పాదము దగ్గర పడితే పరిశుద్ధంగా చేసి మాత్రం పంపాడు. ఆయన రోగముతో చచ్చిపోయిన నాకేందుకు తెలియదు, కానీ పాపంతో మాత్రం చచ్చిపోకు, పరలోక రాజ్యం రాదు. రోగంతో చచ్చిపోయినా పర్లేదు, పాపంతో చచ్చిపోతే మాత్రం పరలోక రాజ్యం రాదు.